నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కసుమూరు గ్రామంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పర్యటించారు. అనారోగ్యంతో బాధపడి కోలుకుంటున్న కసుమూరు సర్పంచ్ శివా తండ్రి సిద్దయ్యతో పాటు పలువురు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మళ్లీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని అన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని విమర్శించారు. గొలగముడి రోడ్డు వద్ద పశువుల సంత పేరుతో గోవధకు ప్రోత్సాహం ఇస్తూ నెలకు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు, ప్రభుత్వ, రైల్వే, దేవాదాయ భూములకు భద్రత లేకుండా పోయిందని తెలిపారు. డీజిల్ కల్తీ, మొబైల్ కల్తీ వ్యాపారాలు జోరుగా సాగుతున్నా పోలీసులు సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆయన అన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి విశేషమైనటువంటి సేవలు అందించి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి ఆ కుటుంబాలకి ఆరోగ్యం బాగలేనటువంటి కుటుంబాలు, కొంతమంది కుటుంబ సభ్యులను కోల్పోయినటువంటి నేపథ్యంలో కుటుంబాల దగ్గరికి వెళ్ళి పరామర్శించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ కుటుంబం, ఆ వ్యక్తులు చేసినటువంటి సేవల్ని గుర్తు చేసుకునేటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు కసుమూరులో పర్యటించడం జరుగుతుంది. అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి అదృష్టం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఉన్నటువంటి నమ్మకం, విశ్వాసం, క్షేత్రస్థాయిలో పటిష్టత, ఇవన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈరోజు ఏ కార్యక్రమానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా స్వచ్ఛందంగా ప్రజలు తరలి వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నినాదాలు చేస్తున్నారంటేనే మరలా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావాలి అనేటువంటిది ఒక తీవ్రమైనటువంటి ఆకాంక్షని ప్రజలు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలకి, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి కూటమి పాలన వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి వాటి అన్నిటికీ మంగళం పాడడం, అన్ని విధాలా ప్రజల్ని హింసించడం, వేధించడం తప్ప ఎక్కడా కూడా అభివృద్ధి సంక్షేమం జాడ కనిపించేటువంటి పరిస్థితి లేదు. సర్వేపల్లి నియోజకవర్గంలో అయితే ఈ నిలువు దోపిడీ ఏదైతే ఉందో ఇది కొత్త పంతులు దొక్కేటువంటి పరిస్థితి ఏర్పడింది. రోజుకి తవ్వే కొద్దీ అన్నట్టుగా రోజుకి ఎన్ని రకాలైనటువంటివి అసాంఘిక కార్యక్రమాలు, అనైతిక కార్యక్రమాలు, అక్రమాలు, అవినీతి కార్యక్రమాలు జరగడానికి అవకాశం ఉందో అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో జరుగుతున్నాయి. అందుకే అనేక సందర్భాల్లో చెప్పాను నేను, ప్రజల ఆస్తి, ప్రభుత్వ ఆస్తి, దేవాలయ భూముల ఆస్తి, రైల్వే ఆస్తులు, వేటికి భద్రత లేకుండా పోయింది. ఈరోజు కొత్త స్కామ్, మామూలుగా సాధారణంగా నకిలీ మద్యం ఈ మధ్య మనం వింటున్నాం. సర్వేపల్లిలో కొత్తగా నకిలీ డీజిల్ తయారైంది. నకిలీ డీజిల్ని, కల్తీ అయినటువంటి డీజిల్ని తీసుకొచ్చి ట్యాంకర్లో నింపి పెట్రోల్ బంకుల్లో పట్టుకోకుండా మా దగ్గరే మీరు పట్టుకోవాలని చెప్పి ఆ పామాయిల్ ట్యాంకర్స్కి సంబంధించినటువంటి వాటిని తీసుకొచ్చి బలవంతంగా ఈరోజు వాటిల్లో ఆ ట్యాంకర్లకు సంబంధించి అంటే మొబైల్ కల్తీ డీజిల్ బంక్స్ని ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రవేశపెట్టారు. దానికి సంబంధించి స్థానికంగా ఉండేటువంటి ప్రజలే ఫిర్యాదు చేస్తే దాని మీద పోలీసులు ఆ వెహికల్ని, ఏదైతే డీజిల్ పడుతుందో ఆ వెహికల్ని, పట్టించుకున్నటువంటి వెహికల్ని తీసుకువెళ్తే ఒక గంట లోపల ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి శాసనసభ్యుడు రంగప్రవేశం చేసి వాళ్ళతో ఏదో వాటాలు మాట్లాడుకుని వెంటనే వదిలిపెట్టేశారు. నేను పోలీసులను అడిగా, ఏమయ్యా మీరు కల్తీ డీజిల్కి సంబంధించినటువంటి ట్యాంకర్ను పట్టుకున్నారు కదా, దాని మీద కేసులు నమోదు చేశారు కదా, వాళ్ళని తీసుకెళ్లారు కదా అంటే కేసులు నమోదు చేయలేదు సార్, విజిలెన్స్ మేము చూసుకుంటామన్నారు వాళ్ళు, అందుకని విజిలెన్స్కి వదిలేసామని అన్నారు. అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఈరోజు దేవాలయ భూములకు సంబంధించి సాక్షాత్తు కంప్లైంట్ ఇచ్చేటప్పుడే నేను 15 అంకణాలు దానికి సంబంధించినటువంటి 15 సెంట్ల భూమి మాత్రమే వాళ్ళు తీసుకున్నారు, 68 సెంట్ని 48 సెంట్ని తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరోపించినట్లు కాదు అంటే ఒక్క సెంటు భూమి అయినా దేవుడి భూమి అన్యాక్రాంతమయ్యేదానికి అవకాశం ఉందా? ఈరోజు మేము పరిపాలించాము, చాలామంది మా దగ్గరికి వచ్చారు, అయ్యా భూమి ద్వారా లేఅవుట్ వేసుకుంటాము అంటే దేవుడి భూమి తాకడానికి లేదన్నాం. ప్రజల ఆస్తులకి, దేవాలయ ఆస్తులకి రక్షణగా నిలబడ్డాం. రైల్వేకి సంబంధించి గ్రావెల్ తీసి పక్కన వేస్తే గ్రావెల్ తీసుకెళ్ళిపోతాం, దేవాలయ భూములుంటే అమ్మేస్తే, ప్రజలకు సంబంధించినటువంటి పట్టా భూములుంటే వాటిలో టేకు చెట్లుంటే నరికేస్తే, ప్రభుత్వ ఆస్తులు ఎక్కడ పడితే అక్కడ కలిపేసుకుని వాటిని మీ ఇష్ట ప్రకారం వ్యవహరిస్తుంటారు. ఒక పక్క గొలగమూడి దగ్గర సంత ఏర్పాటు చేసుకుని నెలకు 5 లక్షల రూపాయలు వసూలు చేసి గోవధని ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇసుక, కల్తీ మద్యం, బెల్ట్ షాపులు, మట్టి, గ్రావెల్, అదేవిధంగా ధర్మల విద్యుత్ కేంద్రాలను తరలించేటువంటి బూడిద, ఏది దొరికితే దాన్ని అమ్ముకుంటారు. చివరికి
ఏదైతే స్థానికులకు సంబంధించి పామాయిల్ ట్యాంకర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకుంటే వాళ్ళ కడుపు కొడుతూ ఈరోజు దాన్ని ఆదాయ వనరుగా మార్చుకుని ₹1,00,00,000 పిండుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. దారిన పోయేటువంటి వాటికి దారి దోపిడీ కింద డెకాయిటీ రాబరీ అంటారు దాన్ని. ₹300 ఇవ్వాలని చెప్పి రోజుకి ₹45,000 ఆఫీసులో కట్టాలి, ఎమ్మెల్యే ఆఫీసులో అని చెప్పి బాహాటంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులే మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు, ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు, చివరికి సీఎం రిలీఫ్ ఫండ్, అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్తో పాటు చిరుద్యోగుల బదిలీలకు సంబంధించి పర్సంటేజ్లు వసూలు చేస్తారా? ఇంతకన్నా సిగ్గుమాలినటువంటి పని ఇంకొకటి ఉందా? ఎప్పుడన్నా జరిగిందా? ఎంతోమంది శాసనసభ్యులు పనిచేశారు ఈ ప్రాంతానికి సంబంధించి. ఏ రోజు ఇంత నీచమైనటువంటి కార్యక్రమాలకు ఒడిగట్టినటువంటి పరిస్థితి లేదే. కాబట్టి ప్రజల్లో ఈరోజు స్పష్టంగా అన్ని నియోజకవర్గాలు ఒకైతే సర్వేపల్లి నియోజకవర్గంలో ఎన్నడూ లేనటువంటి విధంగా చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఇదే చివరి అవకాశం కాబట్టి అందినంత దోచుకొని వెళ్ళిపోవడం, అది ప్రజలదే, ప్రభుత్వందే, దేవుడిదే, ఎవరిదైనా పర్వాలే, దోచుకొని వెళ్ళిపోవడం తప్ప మరొక గత్యంతరం లేదన్నట్టుగా ఈరోజు దోపిడీ కోసమే తామని ప్రజలు ఎన్నుకున్నట్టుగా, ప్రజలు వాళ్ళకి లైసెన్స్ ఇచ్చింది ప్రజాసేవ చేయడం కాదు దోపిడీకి అన్నట్టుగా ఈరోజు ఇష్టారీతిగా వ్యవహరించేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి తప్పనిసరిగా సర్వేపల్లి నియోజకవర్గానికి ప్రజల పక్షాన నిలబడి ఏ విధంగా అండదండలు ఉండాలనేటువంటి దాన్ని ఆలోచన చేస్తూనే, అండదండలు అందిస్తూనే ఖచ్చితంగా ప్రజలకు సంబంధించినటువంటి విషయంలో అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన నిలబడి ఈరోజు ప్రజల పక్షాన పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఒక్క కార్యక్రమం ఏదో సాదాసీదా కార్యక్రమానికి ఈరోజు ఈ గ్రామానికి, కస్మూర్ గ్రామానికి వచ్చిన సందర్భంగా వందలాది మంది తరలి వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నాము అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి సంకేతాలు ఇస్తూ మమ్మల్ని ఉత్సాహపరిచి మా వెంట వెన్నుతట్టి నడుస్తూ మాకు అండదండలుగా నిలుస్తున్నటువంటి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నా సోదరుడు వెంకట శేషయ్య యాదవ్కి అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. Please subscribe SS News AP.